ఈ కుక్క ఈ షాపులోని మేకను తీసుకుపోతూ ఉంటాడు. అది చూసిన కసాయివాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ కుక్కని కొడతాడు. కథలోకి వెళ్తే ఈ కుక్క చెల్లె తల్లి కాబోతుంది. అప్పుడు తన చెల్లెకు ఆహారం తేనికి ఈ కుక్క బయటికి పోతుంది. ఈ కుక్క బయటికి పోయిన సమయంలో ఈ మేక దగ్గరికి ఒక కసాయివాడు వచ్చి ఆ మేకని పట్టుకొని తీసుకుపోతాడు అమ్మేతందుకు. అప్పుడు ఈ కుక్క తన చెల్లెను కాపాడుకునేతందుకు చాలా మందిని బతిమిలాడుతుంది. అలానే ఒక బండి అతన్ని సాయం అడుగుతుంది. అప్పుడు అతను సాయం చెయ్యకపోగా ఆ కుక్కని కొడతాడు. దాంతో ఈ కుక్కకు మనుషులపై నమ్మకం పోతుంది. అప్పుడు ఆ కుక్క ఏడ్చుకుంటూ పక్కనే ఉన్న గుడిలో పోయి శివలింగం దగ్గర తన బాధ చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆకాశంలో మెరుపులు మెరిచి ఆ మెరుపులలో నుంచి ఒక నంది వచ్చి ఈ కుక్క దగ్గర డబ్బుల కట్టని పడేసి వెళ్లిపోతుంది. అప్పుడు ఆ కుక్క డబ్బుల కట్టని నోట్లో పట్టుకుని వెంటనే పరిగెత్తుకుంటూ పోయి ఆ కసాయివానికి ఆ డబ్బుల కట్టను ఇస్తుంది. అది చూసిన కసాయివాడు వెంటనే ఆ మేకను వదిలిపెడతాడు. అప్పుడు ఆ కుక్క తన చెల్లెని పట్టుకుని ఇంటికి పోతాడు. అప్పుడు ఆ మేక బిడ్డలను కనే సమయం వస్తుంది. దాంతో ఆ మేక అక్కడే 2 బిడ్డలకు జన్మనిస్తుంది. కానీ ఆ మేక తన బిడ్డలను చూసుకుంటూ చాలా ఏడవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే నా అన్న కుక్క కోసం ఇంతవరకు ఎవరూ ఒక లైక్ చేయలేదని.